నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఉన్నాము. ఈరోజు జనసేన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి రామదాస్ చౌదరి గారు మనతో ఉన్నారు. పెద్ద ఎత్తున రామసముద్రం మండలంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన్ని పార్టీ విధి విధానాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జనసేన పార్టీ రామసముద్రం మండలంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా మా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు బంగారప్ప అని ఆర్నడిపల్లి పంచాయతీ జగాల్పల్లిలో నెల రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి, క్రియాశీలక సభ్యత్వం ఉంది కాబట్టి అతను ఇన్సూరెన్స్ కూడా అర్హుడు కాబట్టి అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్లన్నీ కూడా పార్టీ అధిష్టానం పంపించమని చెప్పింది. ఆయనకి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయబడుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. అట్లాగే మా ఇంకో క్రియాశీలక కార్యకర్త విశ్వనాథ్ కొంచెం అనారోగ్య కారణాలతో రీసెంట్గా ఆపరేషన్ శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. ఆయన కూడా పరామర్శించి ఆయన కూడా ఆర్థిక సాయం అందించడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రపోజల్స్ పంపిస్తున్నాము. మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఇన్సూరెన్స్ విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఈ క్రియాశీలక కార్యకర్తలు ఎటువంటి అపాయం జరిగినా, ఆపద జరిగినా ఆ కుటుంబానికి అండగా ఉండటానికి జనసేన పార్టీ ఇళ్లలో ముందుంటా ఉంది, సహాయం చేస్తూ ఉంది. మా వంతు బాధ్యతగా మేము ఈరోజు రామసముద్రం మండలంలో కూడా ప్రజల్ని సంప్రదించి తెలుగుదేశం జనసేన ఐక్యత గురించి, రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం గురించి, ఆవశ్యకత గురించి మేము ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం సందర్భంగా ప్రజలు కూడా మమ్మల్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రజాగంటక ప్రభుత్వాన్ని అతి త్వరలోనే పంపించేస్తామని చెప్పి మాకు చెప్పడం చాలా ఆనందంగా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రోజు రామసముద్రం మండలంలో శ్రీనివాసపురం రోడ్లో ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కి జనసేన తెలుగుదేశం సంబంధించిన ఏవైతే మేనిఫెస్టో ఉందో దాని పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ప్రభుత్వం వస్తానే ఏం చేస్తామో ప్రజలకి అవన్నీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ షాప్ కాడికి పోయినా, ఏ ఇంటి కాడికి పోయినా ఈ రేట్లు పెంచడము, ఈ ప్రతిదీ కరెంట్ ఛార్జీలు పెంచడము, సిలిండర్ రేట్ పెంచడము, నిత్యావసర సరుకుల రేట్ పెంచడము, పెట్రోల్ డీజిల్ రేట్ పెంచడము, వాళ్ళే చెప్తారు. మనం చెప్పే పనే లేదు. ఈ వైసీపీ ఉండదు, వెళ్ళిపోతుంది, మీరు డౌటే పెట్టుకోవద్దండి, మేము మీ పక్కనే ఉంటాం, మీకే ఓట్లు వేస్తామని మనం పోయి ఏదైనా అడుగుదామంటే వాళ్ళే ముందే చెప్పేస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడమో, లేదంటే ఆ ప్రశ్నించిన వాళ్ళని లోపలేసేయడము, ఇదే పని వాళ్ళది. అతి త్వరలో మూడే మూడేళ్ళు టైం ఉంది. మిమ్మల్ని దింపేది గ్యారంటీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చేది గ్యారంటీని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.